నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, అది రిజల్ట్ అనేవి వచ్చాయి కదా. ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు ఏం చేయాలి, అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే ఒకవేళ సీట్ వచ్చిన స్కూల్లో మనకి నచ్చలేదండి, సీట్ అనేది ఫ్రీ సీట్ అనేది ఫ్రీ సీట్ అనేది మొత్తం నేను వేరే స్కూల్కి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది కదండి. ఈ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ముందుగా చైల్డ్ ఆధార్ కార్డు అలాగే పేరెంట్స్ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో ఆ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. అడ్రస్ ప్రూఫ్ కింద మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, రేషన్ కార్డ్ కానీ ఉంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకెళ్ళి మీరు ఒకసారి మీకు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయినటువంటి స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్కి డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి, అలాగే ఒక సెట్ కానీ 2 సెట్స్ కానీ జిరాక్స్ కాపీ, అలాగే ఒక ఫోటో కూడా తీసుకెళ్ళండి, చైల్డ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి మీకు ఏ స్కూల్ అయితే అలాట్ చేశారో, ఫ్రీ సీట్ వచ్చిందో పిల్లలకి, ఆ స్కూల్కి అప్రోచ్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి. మ్యాక్సిమం సెలెక్ట్ అయిన స్కూల్ నుంచి కాల్స్ అయితే వస్తాయండి, ఇలా సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. ఇన్ కేస్ కాల్స్ రాకపోతే కనుక మీరే చెక్ చేసుకొని ఆ స్కూల్ని అప్రోచ్ అవ్వండి. అయితే నేను పీడిఎఫ్ లింక్ అనేది నేను వీడియోస్ చేశాను చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ కూడా ఇచ్చాను. ఆ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి సెలెక్ట్ అయినటువంటి పిల్లలకి అన్ని స్కూల్స్లో కూడా హాఫ్ ఫీ అనేది పే చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళాలండి, బట్ ఎందుకో తెలియదు కానీ అసలు అప్రోచ్ అవ్వట్లేదు. మనం బుక్స్కి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, యూనిఫామ్కి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అలాగే ఫీజులో ఇప్పుడు 10,000 ఉందనుకోండి, 5,000 మనం పే చేయాలి పిల్లలకి. బట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. లాంటి విషయాలు చాలామందికి తెలియదు. గవర్నమెంట్కి కూడా ఇది అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు కానీ, అంటే 25% సీట్స్ ఇలా కేటాయించారు పేదవాళ్ళకి అని చెప్తున్నారు కానీ, ఆ పేదవాళ్ళ సీట్స్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి. వాళ్ళకి లిస్ట్లో నేమ్స్ రాని వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పిల్లల పేరు కూడా ఉండొచ్చు. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే April 12th కానీ April 14th కానీ రిలీజ్ అవుతుందండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకవేళ స్కూల్ మీకు నచ్చలేదు అంటే కనుక స్కూల్స్ మార్చుకునే ఫెసిలిటీ కూడా ఉందండి, ఓకేనా. స్కూల్స్ ఎలా మార్చాలి అంటే, అక్కడ వాళ్ళు ముందు మీరు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళేసి అక్కడ మీరు అప్రోచ్ అవ్వండి, ఓకేనా. సో ఆ తర్వాత సెలెక్ట్ అయినటువంటి స్కూల్ ఉంటుంది కదా, ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి మేము ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పేసి మనం అడ్మిషన్ పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.